శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాత మహాసరస్వతి నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు, సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము, మన నరసింగోలు దివ్యక్షేత్రం నందు వెలిసినటువంటి శని భగవాన్ యొక్క కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ధనుసు రాశి అంటారు. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ యొక్క మాసం నందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా సంపూర్ణమైనటువంటి యోగం. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే సంపూర్ణమైన విజయప్రాప్తి వీరికి సునాయాసంగా లభించే అవకాశం, అనుకున్న పనులన్నీ కూడా అతి తొందరగా సాధించే అవకాశం, గృహములో వివాహాది శుభకార్యములు సంబంధించినటువంటి ఒక నిర్ణయములు తీసుకునే అవకాశం, అంతేకాకుండా బంధుమిత్రుల యొక్క కలయిక, సమస్యల నుండి బయటపడే గొప్ప నిర్ణయాలు తీసుకునే అవకాశము, వారిచ్చిన సలహా మేరకు సర్వకార్యమునందు విజయప్రాప్తి, ప్రయాణ సౌఖ్యము, ప్రయాణమునందు లాభములు, నూతన వస్తు వస్త్ర వ్యాపార, అంతేకాకుండా నూతన పరిచయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమేర మంచి జరిగినా కూడా మనం తీసుకునే అత్యుత్సాహం వల్ల కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం తప్పకుండా తెలుసుకుంటారని. ఎందుకంటే ఈ రాశి వారికి పంచమ స్థానం నుండి గురువు షష్టమ స్థానంలో ప్రవేశం జరగడం ద్వారా ధనపూర్వకంగా ఎక్కువగా ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది. ఎంత సంపాదన వచ్చినా కూడా వ్యయం కూడా అదే విధంగా బయటికి పోవటం వల్ల కొంచెం అనేక రకాల ఒడిదుడులకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి అత్యుత్సాహం కాకుండా ఉత్సాహంతో మంచి నిర్ణయముల ద్వారా, సలహాల ద్వారా సరైన మార్గాన్ని ఎంచుకొని సర్వకార్యమునందు శుభప్రాప్తి మీరు పొందాలని, ముఖ్యంగా వ్యవసాయపూర్వకంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వ్యవసాయపూర్వకంగా పట్టుకున్నలా కూడా బంగారమే. అంటే వ్యవసాయానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారు సరైన ఆలోచన విధానంతో మీరు పరిగణలోకి తీసుకుని మీ యొక్క ప్రయత్నాలు సాగించినట్లయితే ఎన్నడూ సంపాదించినటువంటి ధనం ఈ యొక్క వ్యవసాయపూర్వకంగా సంపూర్ణంగా లభించే అవకాశం, అంతేకాకుండా క్షీరాభివృద్ధి అనగా పశు క్షేత్రంలో సంబంధించినటువంటి వారు, పాల వ్యాపారంలో నిర్వహిస్తున్నటువంటి వారు, పాల వ్యాపారం పాలతో చేస్తున్నటువంటి ఆహార పదార్థములు తయారు చేస్తున్నటువంటి వారు అందరికీ కూడా ఈ యొక్క మాసం ఒక రకంగా సంపూర్ణమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది మీ యొక్క పిల్లల పరంగా, అంటే మీ యొక్క సుపుత్రుల పరంగా కొంచెం జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. దూర ప్రయాణములు కావచ్చు, పిక్నిక్లు కావచ్చు, టూర్లు కావచ్చు, అటువంటి పిల్లల్ని బయటికి పంపించినప్పుడు స్నేహితులతో జరుగుతున్న సమయాన్ని తమరు పరిగణలోకి తీసుకోవడం కూడా చాలా ఉత్తమమని, తద్వారా అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం. ఎందుకంటే గురువు ఎప్పుడైతే బలహీనత చెందుతున్నాడో పిల్లలలో ఒక రకమైన మానసికమైనటువంటి ఆలోచన విధానం పరివర్తనలోకి వస్తుంది. అంటే గురుబలం తగ్గినప్పుడు అనేక రకాల సమస్యలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కొంతమేర మీరు దగ్గరుండి జాగ్రత్త వహించడం చాలా ఉత్తమమని. అయితే శని భగవానుడు ఈ రాశి వారికి యోగకారకుడై ఉన్నాడు. కాబట్టి నూనె వ్యాపారస్తులు కావచ్చు, మినుములు వ్యాపారస్తులు కావచ్చు, ఆయిల్ పెట్రోల్ కావచ్చు, ఇటువంటి వారి వ్యాపారం ఈ యొక్క మాసమందు విపరీతమైన ధనాన్ని సంపాదించే అవకాశం. అయితే కొంచెం జాగ్రత్త వహించడం కూడా చాలా ముఖ్యమని. చోరులకు గురయ్యే అవకాశం అనగా దొంగతనములు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చాలా జాగ్రత్త వహించి ఆ యొక్క శని భగవానికి ప్రీతికరమైన ప్రతిరోజు కూడా శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి కొంచెము బెల్లం ప్రసాదంగా స్వీకరించడం కానీ, ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వర క్షేత్రంలో నువ్వుల నూనె తీసుకెళ్లి ప్రతినిత్యము అందజేయడం కానీ, లేదు ప్రతి శనివారం అయినా సరే నువ్వుల నూనె తీసుకెళ్లి భగవంతుని అభిషేక కార్యక్రమాన్ని వినియోగించినట్లయితే వీరు పట్టుకున్నదంతా కూడా సంపూర్ణమైన యోగాన్ని అందించడం, సంపూర్ణమైన ధనప్రాప్తి ఉండే గొప్ప అవకాశం ఈ మాసమందు వీరికి లభిస్తుందని. అటువంటి శనీశ్వర క్షేత్రం దగ్గర లేనటువంటి వారు హనుమక్షేత్రము, మనకి ఆంజనేయ స్వామి అంటారు, రుద్రాంశ సంభూతుడు అంటారు. అటువంటి వాలాంజనేయుడుగా ఉన్నటువంటి, లేదంటే వాల ఆంజనేయ యొక్క తోకను కలిగినటువంటి ఆంజనేయ స్వామి వద్ద క్షేత్రంలో ఆ తోక కూడా ఒక గంట కట్టి ఉంటారు. అటువంటి గంట ఉన్నటువంటి దివ్యక్షేత్ర సందర్శన ద్వారా ఆ స్వామివారికి నాగవల్లి పూజ అనగా తమలపాకులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఇక ధనుసు రాశి వారు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని, వచ్చిన ధనం కూడా సద్వినియోగపడుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా వీరు వస్త్రధారణ సమయంలో చాలా జాగ్రత్త వహించడం. ఎందుకంటే గురువు షష్టములో ప్రవేశిస్తూ చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి ధూమ్రవర్ణ వస్త్రధారణ చాలా ప్రాశస్త్యమైనదని, ధూమ్రవర్ణ వస్త్రమును ధరించుట, అంతేకాకుండా ప్రతినిత్యం కూడా మీరు చేస్తున్నటువంటి వ్యాపార స్థలములు ఎందు కొంచెం ధూపమును వేయడం కూడా చాలా ముఖ్యమైనదని చెప్పి తెలియజేస్తూ, మంత్రపూర్వకంగానే మనం గమనించినట్టయితే ఓం ధూమ్ హ్రీం
గురవే నమః ఈ యొక్క మంత్రమును పఠించుట అదృష్ట సంఖ్యగా ఒక 6వ నెంబర్ కానీ పరిగణలోకి తీసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశి వారు పొందాలని వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకొని ఉన్నత స్థితి మీరు చేరాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ జాతక చక్ర పరిశీలన తప్పకుండా తెలుసుకుంటారని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ రామకృష్ణ స్వామి నరసింగోలు ఆయుష్మాన్ భవ.